హాయ్ దోస్తులు అందరు మంచుకున్నారా? ఇలా వీడియో ఏంటంటే ఊళ్ళల్లో ఊలత్తాంది కదా ఇక కముడా ఆట గురించి. ఇలా మరి కముడా అంటారు, జాజిరి అంటారు. ఆడిల్లా మొగోళ్ళు అయితే జాజిరి, ఆడోళ్ళు అయితే కముడా. మీరు ఎంతమంది ఆడిల్లో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి. అసలు కామెంట్ అయితే చేస్తూనే లేరు, ఎందుకు? కామెంట్ ఎక్కువ చేసిన వాళ్ళకు తప్పకుండా మీకు ఏదన్నా చిన్న మా తరపు నుండి గిఫ్ట్ ఇస్తాం, చెయ్యండి. మర్చిపోవద్దు, మళ్ళీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి. సరేగాని మీరు ఎందుకు వచ్చిర్లో చెప్పుర్లి. బియ్యం గిట్లా ఆడుకోనికి వచ్చినాం. మరి ఆడుకునేటోళ్ళు అయితే గింతమంది ఎందుకు వచ్చిర్లు ఓ పిల్లగా? ఏసీ కాదమ్మా, మేము ఆడుకునేటోళ్ళం కాదు, మేము జాజిరాడనికి వచ్చినాం. మరి మంచి పాట పాడుంది నా మీద. దింపేస్తామక్క ఊర్లలో నీళ్ళు లల్లైరే మస్తుగా పెట్టుకుంటది లల్లైరే పాడుండ్లే. ఏయ్ ఓ పిల్ల, ఏం పాట అది? నేను పెట్టుకోగా నువ్వు చూసినావా? ₹1 ఇచ్చులేదు, నడువులి. అది కాదు సమ్మక్క, నువ్వైతే అచ్చం హీరోయిన్ తీర్లు ఉంటావు, కార్తీక దీపంలా దీపాలు ఎక్కున్నావు అని అంటాంది. నీ గురించి కాదు. నువ్వైతే అచ్చం కార్తీక దీపం సీరియల్ దీపం ఉన్నట్టున్నావు. అబ్బా, ఇంత అన్నం ఉండనీకి కారణం ఏంది? నేను అచ్చం దీప తీరుగానే ఉంటా. అందరు నన్ను మా అవ్వగారులే అచ్చం దీప తీరుగున్నావు అంటే ఏందో అనుకున్నా. ఇప్పుడు మీరు కూడా అంటాను. అవునా పిల్ల? దీపేందమ్మా, అనుష్క తీరుగా కూడా ఉన్నావు నువ్వు. అనుష్క కటౌట్ ఏందనుకుంటాను. ఏ ఊకోలే, అనుష్క చూస్తే ఫీల్ అవుతుంది. ఏందే ఫీల్ అయ్యేది? అనుష్క ఏమన్నా మన ఊరికి వస్తుందా? ఊకో, అది పైసలు ఇవ్వాలంటే మరి ఏదో ఒకటి చేయాలి మరి. సరే కానీ మాకు నీ మీద ఇంత మంచి పాట పాడినందుకు మాకు ఎన్ని పైసలు ఇస్తావు? ఇక వాటుండి ఒక ₹100 ఇస్తానా? ఏంటి చెయ్యి మంచి గుణమమ్మ, 100 ఇస్తావా? నువ్వెంత దీప లెక్క మంచిదానివి. పో అమ్మ పో. ఇక వాటుండి 500 ఇస్తా కానీ. పాండ్రి ఇగో మనం ఎప్పటికి ఇట్లనే చేద్దాం పాండ్రి. నచ్చింది నాజుకు నీకే ఇస్తా సోకులు. అగో దూర సింటు కాదు, ఎట్లన్నా కూడా ఈ లడ్డుగానికే పడ్డది. లడ్డుగాడు మోడల్ వాడు ఇప్పుడు ఎట్లా పడతాడు చూడు పాట. చినుకు అందలలో చిటపట సిరు సందలలో నీలి మబ్బ కుర్ల ముడిని జార విడిసి వాన జారింది వయ్యారంగా నీలి మబ్బ కురిసింది నానా. ఏ ఊకోరా, మీరు ఎవ్వరు వాడిని అత్తలేరు. ఇప్పుడు నేను ఎట్ట పడతా చూడు. ఇంత భూమి ఉంటే అవ్వో, ఇంత కూరుంటే అవ్వో, నీ కొడుకులు బిడ్డలు సల్లాగుండా రావమ్మ ఓ అవ్వా. చూడు ఎంతో ఆసనం వేసింది కాదే. అవునే సిట్టి. సరేగానే ఎందుకు వచ్చినా చెప్పుండి. ఎందుకు వచ్చినామంటే ఇగో మీకు పైసలు ఇవ్వడానికే, మీరు మాకు పైసలు ఇస్తారని వచ్చినాము. జరదేపో అవ్వ, ₹1,00,000 ఓ 10 బియ్యం బత్తలు 2 తులాల బంగారం దేపో. జరదేపో అవ్వ, బాన్సపో. ఆగో, ఏయ్ మీకెందుకు నేను అవన్నీ ఇవ్వాలా? ఏందమ్మా, మేము కవుడాడనికి జాజిరాడనికి వచ్చినాము, అత్తను గట్ల చేస్తాను. జరా మాకు 1 తులం బంగారం ఈ రేటు పెరిగిందట, 2 లక్షలు అయిందట. జర ఇయ్యవ్వా. ఇగో తులం ఇస్తే ఇక 2 లక్షలు వస్తాయి కదా. మంచుకో 50,000 తీసుకుందాం తీరా సింటుగా. అవునే తీసుకుందాం. 50,000 వస్తే మళ్ళీ ఇక మంచిగా మా మమ్మీ కూడా ఏమన్నది నన్ను. ₹1 పోన్లే. అబ్బో చాలాకున్నారు, 2 తులాల బంగారం ఇయ్యాలన్నట. బాగా నకర బాగా అయింది. అవునాడు, పైసలు ఎక్కడ ఉన్నాయి? పైసలు లేవు, ఏం లేవు. నేను ఆకులు నాకుతానంటే నా మూతి నాకు మీరు వచ్చిందా? నాకే నా మొగుడు ₹1 ఇస్తలేడు. నేను మీకు ఇయ్యను పోన్లీ, మీ దగ్గర ఉన్న పైసలే ఇచ్చి పోన్లీ. ఓ పిల్లగండ్లారా రాన్లీ. అబ్బో మన పైసలను తీసుకునేటట్టు ఉన్నది రా. అసలే పోదాం పారా, చీకటి అయింది. పోదాం పండ్లు ఉరుకుదాం పండ్లు. గట్ట మరి ఏందనుకుంటానా నేను? సిట్టమ్మ నా పేరు, సిట్టమ్మ మోడల్ ఇది. మీరు ఎందుకు వచ్చిందా చెప్పుండి ఓ పిల్లలు. ఎందుకు వచ్చినామంటే మీకు కోళ్ళ పాము ఉన్నది కదా అంకులు, అందుకే కవుడు ఆట ఆడి 2 కోళ్ళు ఇస్తామని వచ్చినాం. చికెన్ కూర తినక చాలా రోజులు అవుతుంది, అందుకే వచ్చినాం. అంకులు నువ్వు అబ్బా ప్లీజ్ ఒక 2 కోళ్ళని జరా. మేము కవుడ ఆడి అలిసినాం బాగా, చేతులన్నీ గుంజుతానే కాళ్ళన్నీ గుంజుతానే. నువ్వు 2 కోళ్ళని ఇస్తే చికెన్ కూర వండుకొని తింటాం అంకులు, ప్లీజ్ అంకులు. లడ్డుగాడు చింటిగాడు మళ్ళీ మమ్మల్ని తిడతారు. మేము కోళ్ళని తేకుంటే వాళ్ళ దిక్కు వేళ్ళు మేము దిక్కు వచ్చిన జరిగిండ్లు అంకులు. పిల్లలు నా కోళ్ళు ఎందుకు మీకు? తెచ్చుకొని కొనుక్కొని తినాలి, పైసలు నేను తిట్టా. మేమే
ఆ, ఆ, వాడుకుంటానమంటే వీడు మా చేతి కడితే గుంజుకుంటాండి. ఏం చేయాలి? పాంట్లేసి అప్పుడేక వీడిచ్చేటట్టు లేడు. ఓ పొలగండ్లాల వాడు వీడు అంటాలేంది? నువ్వు ఇయ్యకుంటే మేము వాడు వీడు అనుకుంటే ఏం చేస్తాం? ఏ పో అంకులు, మా జోలికి రాకు. 2 కోళ్ళు ఇస్తేనే మాతో మాట్లాడు, లేకపోతే లేదు. ఏమంతా మాట్లాడేదేందే పసిటి మొక్కపడు, వాడు మనకేమి ఇస్తలేడు. పాన్లే సరగా దోస్తులు, మీరు కూడా కముడాటకు పోయిల్లా, పోతే కామెంట్ చేయండి. ఇంకా పార్ట్ 2 వస్తుంది. ఇంకా పార్ట్ 2 అయితే ఏమేమి కముడకు పోయి ఏమేమి తెచ్చుకున్నారు, ఏం కథ, ఎన్ని పైసలు వచ్చినాయి అని వస్తుంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ కముడ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పుండి మరి కామెంట్లా, మర్చిపోకండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయాలి. హైప్ అయితే తప్పకుండా చేయాలి. మన ఛానల్ను ముందుకు తీసుకుపోయి మంచిగా ప్రోత్సహించాలి. మంచి మంచి జోకులు చేసి పొట్టు పొట్టు నవ్విస్తా మిమ్మల్ని. సరే బాయ్ బాయ్ దోతులు. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం.